రామ్ చరణ్ చాలా అల్లరి చేస్తారు. నేను చిన్నప్పుడు ఆయనని నా ఒడిలో పెంచాను అంటూ ఆర్కే రోజా చెప్పడం జరిగింది. అంటే రాజకీయాల పరంగా చూస్తే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అందరినీ తిడుతూ రామ్ చరణ్ ని ఇంత పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఏంటంటే మళ్ళీ ప్లాన్ ఏమన్నా ఉందా సినిమాల్లోకి రావడానికి నువ్వేమనుకుంటావు? అయితే ఇన్ని రోజుల పాటు కూడా రాజకీయాలకు, సినిమాలకు, అదే విధంగా మీడియాకు అయితే చాలా దూరం ఉంది ఆర్కే రోజా. ఎప్పుడైతే ఏపీ ఎలక్షన్స్ లో ఓడిపోయిందో పార్టీ, తను ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది. సో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలో ఉంటుంది, మీడియా ముందుకు రావడం లేదు, మాట్లాడడం లేదు, ఆమె వాయిస్ వినిపిస్తున్నా రకరకాలుగా అనుకున్నారు. అయితే రీసెంట్ టైంలో మళ్ళీ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం అండ్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, కూటమి ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసింది. అయితే ఈ రీసెంట్ ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే ఆర్కే రోజా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో అందులో మెగాస్టార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రామ్ చరణ్ ని హైలైట్ చేసి మాట్లాడింది. ఎట్లా అంటే చిన్న ఉన్నప్పుడు రామ్ చరణ్ మా దగ్గరే పెరిగాడు, మేము చేతుల్లో పట్టుకొని పెంచాము, షూటింగ్ సెట్కి వచ్చినప్పుడు విపరీతమైన అల్లరి చేసేవాడు. అండ్ ముఠా మేస్త్రి ఆ షూటింగ్ ఆ టైంలో ఊటీకి వెళ్ళినప్పుడు ఊటీకి రామ్ చరణ్ కూడా రావడం జరిగింది. సో సెట్ లో మాత్రం విపరీతమైన అల్లరి చేసేవాడు, అటు దూకడం ఇటు దూకడం, చిలి పనులు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనని చూసిన తర్వాత, RRR సినిమాలో చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపిస్తుంది. ఓపెనింగ్ షాట్ లో ఆయన ఎగిరి దూకుతాడు కదా, ఆ షాట్ మాత్రం విపరీతంగా నాకు ఇష్టము అని రామ్ చరణ్ గురించి మాత్రం చాలా పొగుడుతూ చెప్పింది. సో అల్లరి చేసినప్పుడు స్కూల్లో వేసిన తర్వాత అల్లరి మాత్రం తగ్గింది, కానీ అంతకు ముందు వరకు అయితే రామ్ చరణ్ చాలా అల్లరి చేసేవాడు. సో ఇప్పుడు ఆయన డాన్స్ చూస్తే వాళ్ళ నాన్నని చూసినట్టే అనిపిస్తుంది అనే విషయం. సినీ రంగం పరంగా చూసుకుంటే చిరంజీవి గారితో ఎక్కువగా సినిమాలు, మంచి సినిమాలు చేశారు. అండ్ ఆయనకు మంచి ఫ్యాన్ కూడా రోజా. సో అదే విధంగా ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత రాజకీయాల పరంగా తను అటు అంటే ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ తిట్టడం, ఎందుకంటే అపోజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఎప్పుడైతే తను రామ్ చరణ్ గురించి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారో అప్పుడు మాత్రం ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో తెలుగులో ఛాన్స్ లేదు, అండ్ అదే విధంగా తమిళ్లో కూడా ఛాన్స్ లేదు. మేబీ నన్ను మెచ్చుకుంటే నాకు సినిమాలోనే ఛాన్స్ వస్తుందేమో. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈసారి గెలవలేదు అంటే ఇంకా దాని నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ చాలా తక్కువగా ఉందని క్లియర్ కట్ గా మాట్లాడుకుంటా తనకు ఏ రోల్ కావాలన్నా కూడా అక్కడ హింట్ ఇచ్చేసింది. ఎట్లా అంటే బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఎట్లా ఉంటది, అండ్ అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య క్యారెక్టర్ ఎట్లా ఉంటది, ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్లు చెప్పింది. సో ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లు నాకు చేయాలనిపిస్తుంది, అట్లాంటివి నాకు ఇప్పుడు సెట్ అయితే ఏమో అనుకుంటున్నా అని ఈ విధంగా అదే అంటున్నా. ఇప్పుడు మనము ఒక టైంలో మనకి స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు మనకు కరెక్ట్ గా ఓకే సెట్ అవ్వదు అనేసి అడ్డదారులు చూస్ చేసుకోవాలి. నాకు అట్లా చేయాలని ఉంది, ఇట్లా చేయాలని ఉంది అని డైరెక్టర్లకి ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ హింట్ ఇస్తుంది. సో దట్ ఎవరో ఒకరు చూసి చిన్న డైరెక్టర్ అయినా సరే ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అన్నట్టుగా. అంటే ఆమె జెన్యున్ గా చెప్పినా కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు నమ్మరు, ఎందుకంటే తను నిజంగానే చెప్పుకోండి, ఎందుకంటే జెన్యున్ గానే అనిపించింది. బట్ ఒక విధంగా చూసుకుంటే చిరంజీవిని తిట్టింది, పవన్ కళ్యాణ్ తిట్టింది, అందరినీ. ఇంకా అంటే ఆమె నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా అది ఖచ్చితంగా నెగిటివ్ గానే పోతుంది, ఎందుకంటే ఆ మీద ఆ విధంగా ఉంది కాబట్టి. సో సినిమా రంగంలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు ఎంత మేరకు తిట్టినవో వాళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులని. సో అక్కడ యాంకర్ ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. సో చాలా మంది రాజకీయాలని సినిమా రంగాన్ని ముడిపెడుతున్నారు కదా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది అనుకున్నారు, అవునా నాకు తెలియదే, నాకు మాత్రం ఎప్పుడు అట్లా అనిపించలేదే అని తెలిసి తెలియనట్టు కూడా ఆన్సర్ చెప్పింది. అంటే సినిమా రంగం రాజకీయ రంగం ముడి పెడుతున్నారని ఆమె తెలియదు. సామెత ఉంటది కదా, తల్లి తల్లే పేకాట పేకాట, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట. అదే అంటే తనకి సంబంధించి తనేమనుకుంటే అదే కరెక్ట్ కూడా వెళ్ళకూడదు కదా. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి సినీ రంగంలో టాప్ ఎవరు ఉన్నారు, చిరంజీవి గారు, తర్వాత బాలకృష్ణ గారు కానివ్వండి, కంటిన్యూటీగా వాళ్ళ నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటు పాలిటిక్స్ లో కూడా ప్రజెంట్ అయితే అక్కడ ఏపీ రాష్ట్రం ఎన్డీఏ కూటమి నడుస్తుంది. నువ్వు ఒకే పార్టీకి సంబంధించి ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని తిట్టుకుంటా వాళ్ళనే దూషించుకుంటా, అవునా ఈ రెండు వేరేనా నిజమా అన్నట్టు అది తెలిసి తెలియనట్టు అంటే అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఆమె నిజంగా జెన్యున్ గా చెప్పినా ఎవరు కూడా జెన్యున్ అనుకోరు. సో మీరేం అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సినిమాలు రావడానికి ఇది ఒక ప్లాన్ అనుకుంటున్నారా, కామెంట్ చేయండి.